ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు ఈ సెషన్లో మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అప్లై కూడా చేసేసుకుని ఉంటారు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఏంటి, సో ఎన్ని డేస్ మనం స్పెండ్ చేయాలి, సో డే వైజ్గా మీరు షెడ్యూల్ ఎలా ఉండాలి, మీ యొక్క స్ట్రాటజీలోని ఎన్ని అవర్స్ ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, సో ఇలాగా ఇన్ డీటెయిల్గా మీకు 90 డేస్ స్ట్రాటజీ నేను మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్. సో మీకు డిసెంబర్, ఇప్పుడు ఈరోజు డిసెంబర్ కాబట్టి ఈ మంత్, సో డిసెంబర్ నుంచి మీకు మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో సో అప్పటి నుంచి మీరు 90 డేస్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. సో అందుకే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు రిలేటెడ్, మీకు యూస్ అయ్యే ఏదైనా ఎగ్జామ్స్ యొక్క స్ట్రాటజీస్, షెడ్యూల్స్ మీకు కనుక కావాల్సి ఉంటే సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే మీకు అప్ టు డేట్గా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది వీడియోస్ది. సో మీరు అప్పుడు చూసి మీకు అది యూస్ అయితే మీరు యూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా దీనివల్ల యూస్ ఉండొచ్చు. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో రైల్వేస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ మన ఈరోజు గోల్ అనమాట, స్ట్రాటజీ ఏంటి అని. సో అందరికీ తెలుసు మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ 3 సెక్షన్స్ ఉంటాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని. సో ఇంగ్లీష్ అనేది ఉండదు రైల్వేస్లోని. సో ఎంత టైం స్పెండ్ చేయాలి అందరికీ ఒక డౌట్ ఉంటుంది. బిగినర్స్ కానివ్వండి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఎంత టైం స్పెండ్ చేయాలి ఈచ్ సబ్జెక్ట్కి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు దానికి ఒక ఆన్సర్ చెప్తాను. ఎంత టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే, మీరు మ్యాథ్స్కి 4 అవర్స్ మీరు డైలీ స్పెండ్ చేయాలి, ఓకే. అండ్ రీజనింగ్కి 2 అవర్స్ మీరు స్పెండ్ చేయాలి. ఓన్లీ ఇది నేను స్పెండ్ చేయాలి అని చెప్తుంది ఓన్లీ ఫర్ రైల్వేస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ ఆ సిలబస్ ప్రకారం నేను ఈ టైం అవర్స్ అనేది ఇస్తున్నాను. ఇది వేరే ఎగ్జామ్స్కి మీరు రిలేట్ చేసుకోవద్దు, ఓన్లీ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో రీజనింగ్కి 2 అవర్స్ మీరు స్పెండ్ చేయాలి అండ్ జనరల్ అవేర్నెస్కి 3 అవర్స్ మీరు స్పెండ్ చేయాలి, ఓకే. అండ్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇది అనేది జనరల్ అనమాట, అంటే యావరేజ్గా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ టైమింగ్స్ అనేది నేను ఈచ్ సెక్షన్కి ఇచ్చాను ప్రిపరేషన్కి. సో కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తుంటారు, కొంతమందికి జనరల్ అవేర్నెస్ అంతగా ఎక్కువ, అంటే థియరీ సబ్జెక్ట్స్ అంతగా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చదవడానికి కానీ అది మెమరైజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంటుంది ఫర్ ఫ్యూ పీపుల్. సో అందరం ఒకేలా ఉన్నాం కదా, కొంతమందికి మ్యాథ్స్ హెడేక్గా ఉంటుంది, లాజికల్ థింకింగ్ కానీ అది అర్థం చేసుకోవడానికి కానీ చాలా సఫర్ అవుతుంటాం. బట్ థియరీ సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, ఓకే. బట్ మ్యాథ్స్లో కొంచెం టఫ్గా ఉంటారు, కొంతమందికి రీజనింగ్ బాగా అర్థం చేసుకుంటారు, చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, మీ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, మీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అన్నది మీకు మాత్రమే తెలుస్తుంది. మీరు ఏది లైక్ ఏ సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్లో మీకు ప్లస్ పాయింట్, ఈ సబ్జెక్ట్ నాకు ఒక మంచి గ్రిప్ ఉంది, లేకపోతే నాకు ఇష్టము, నేను ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయగలను. సో ఇటువంటి పాయింట్స్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. నాకు టైం కన్జ్యూమ్ అవుతుంది, నాకు నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్ మీద అనుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు మైనస్ పాయింట్లో అవుతుంది. సో ఇది మీరు తెలుసుకుంటే మీకు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మ్యాథ్స్ తొందరగా నేర్చుకునే వాళ్ళు మ్యాథ్స్కి కొంత టైం తీసుకోవచ్చు, అంటే ఇందులో నుంచి మైనస్ చేసుకోవచ్చు, అంటే ఒక 3 అవర్స్ తీసుకోవచ్చు లేదా 2 అవర్స్ తీసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంకెక్కడైనా బ్యాక్ డ్రాప్ ఉంటే థియరీ సబ్జెక్ట్స్ నాకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అంటే మీరు ఇక్కడ మైనస్ చేసుకొని ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంతమంది ఉంటారు, మాకు ఏ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి మాకు టఫ్గానే ఉంది, మాకు నేర్చుకోవడానికి కష్టంగా ఉంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఈక్వల్గా క్రాక్ చేయగలరు, బట్ వాళ్ళకి
ఇంకొంచెం టైం అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ వీడియో చూస్తూ నాకు 3 సబ్జెక్ట్స్ నేను డల్గానే ఉన్నాను, నాకు టైం కన్జ్యూమ్ అవుతుంది నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి అని అనుకుంటే ఏమి టెన్షన్ పడద్దు. ఈవెన్ యూ కెన్ క్రాక్ ది గవర్నమెంట్ జాబ్, బట్ ఇంకొంచెం వర్క్ మీరు పెట్టాలి, ఇంకొంచెం టైం మీరు ఇవ్వాలి, అంతే, ఇంకేమీ లేదు. సో మీ ప్లస్ అండ్ మైనస్ని బట్టి ఇందులో నుంచి టైం మైనస్ చేసుకోవడమో ప్లస్ చేసుకోవడమో ఉండాలి. ఓకే. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ నేను ఇచ్చిన టైమ్స్ ఏంటి, 4 hours, 2 hours, 3 hours సబ్జెక్ట్ వైజ్గా ఏ ఎక్స్ట్రాలు ఏమి లేకుండా మీరు ఈ టైంని కేటాయించాలి. సో ఎక్స్ట్రాలు అంటే ఏంటి? క్లాసెస్ వినడం. ఇప్పుడు టాపిక్స్ ఉన్నాయి, టాపిక్స్ వైజ్గా కొంతమంది యూట్యూబ్లో కానీ లేదా ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ఉంటారు. దట్ ఈస్ దేర్ చాయిస్. సో మీరు క్లాసెస్ వినేది కాకుండా మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకునేది, లైక్ డౌట్స్ కానివ్వండి, ఏదైనా సబ్జెక్ట్ పరంగా మీరు ఏమైనా డిస్కషన్స్ చేసుకుంటుంటారు డౌట్స్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ ఎక్స్ట్రా అయిపోతుంటాయి. లేకపోతే నోట్స్ క్రియేట్ చేసుకోవడం అంటే నోట్ మేకింగ్, మీ యొక్క నోట్స్ మీరు రాసుకోవడం అంటే చదువుకుని లేదా వీడియో చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము. సో ఇవన్నీ ఎక్స్ట్రా అయిపోతుంది. సో ఇది కాకుండా మీరు ఈ పర్టికులర్ టైంని మీరు స్పెండ్ చేయగలగాలి. ఓకే. సో అందుకే నేను అవి ఎక్స్ట్రా అని చెప్పాను. సో ఇవన్నిటిని మీరు ఈ టైమ్స్లోని మీరు చేయకూడదు. ఈ టైమ్స్ కాకుండా అవి చేసి అప్పుడు మీరు ఓన్లీ స్టడీ పర్పస్ అని మీరు ఇంకా పెన్ను బుక్ తీసుకుంటే ఇంకా ఏమి చేయకుండా, నోట్ మేకింగ్ చేయకుండా, లేదంటే క్లాసెస్ ఏమి వినకుండా మీరు పెట్టగలగాలి. సో ఈ వర్కింగ్ అవర్స్, ఈ అవర్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. సో అందుకని నేను మీకు ఏం చెప్పానంటే ఎక్స్ట్రా పనులు కాకుండా మీరు ఈ టైం ఓన్లీ ఫర్ స్టడీస్ పెట్టాలి. చాలామంది ఏంటంటే అది కూడా ఒక చదువుకి సంబంధించిందే కదా అని అంటుంటారు. బట్ అది మీరు బ్రెయిన్కి ఎక్కించడానికి మీరు ఏ పని చేయట్లేదు, దానివల్ల మీరు బ్రెయిన్కి ఏం ఎక్కించట్లేదు. సో అదొక ఇండివిజువల్ పని అంతే. సో అందుకని అది మీరు ప్రిపరేషన్, మీరు స్టడీ టైం టేబుల్లోని ఆ పనులని మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో ఇది మీరు ఇన్ని అవర్స్ మీరు టైం స్పెండ్ చేయాలి. ఇంకేమైనా మీకు బ్యాక్లాగ్స్ ఉంటే, లైక్ బ్యాక్డ్రాప్స్ ఏ సబ్జెక్ట్లో అయినా ఉంటే అక్కడ ప్లస్ చేసుకోవడము, ఇంకొక దగ్గర మైనస్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము టాపిక్స్లోకి వచ్చేద్దాము. ఏ టాపిక్స్ నేను ఆల్రెడీ రైల్వేస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మీద ఒక సెషన్ చేస్తున్నాను. అంటే పీవైక్యూస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి నేను అవన్నీ అనాలిసిస్ చేసి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్లో ఏ వెయిటేజ్ వస్తుంది, అంటే ఎంత వెయిటేజ్ వస్తుంది అని నేను ఒక క్లియర్ కట్ ఒక వీడియో చేశాను. సో ఇదే వీడియోలో నేను అది మళ్ళీ చెప్పలేను. సో ఆల్రెడీ ఒక వీడియో అనేది చేస్తున్నాను. సో ఒకసారి మీరు చూడండి ఆ వీడియో, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి నేను ఆ వెయిటేజ్ని బట్టి నేను ఇక్కడ మీరు ఎన్ని డేస్ మీరు పర్టికులర్ టాపిక్ ఎన్ని డేస్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అని నేను ప్లాన్ చేసే స్ట్రాటజీలోని. సో ఒకవేళ మీకు ఇంకొంచెం డీటెయిల్గా కావాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఇది మీరు చూస్తే మీకు ఇంకా కంప్లీట్గా అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నా, మీరు ఏది ఫాలో అవ్వాలి అని మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు, ఇది మీ లైఫ్కి సంబంధించింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వెళ్ళిపోవద్దు, స్కిప్ చేయొద్దు. సో నీట్గా కాన్సన్ట్రేషన్గా వినండి వీడియోని. నేను జనరల్గా చెప్పను, ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే తప్పితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అనే చెప్తాను. ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటేనే, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అని అనిపిస్తే నేను చెప్తాను. ఓకే. సో నోట్ దిస్ పాయింట్. ఓకే. సో ఇంకా ఇక్కడికి వచ్చేద్దాము. సో మ్యాథ్స్లోని మనకి అందరికీ తెలిసింది ఏంటి, అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్డ్ అంటారు, ప్యూర్ మ్యాథ్స్ అంటారు. సో ఈ పర్టికులర్గా మీరు రైల్వేస్లో వస్తే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది వెన్ కంపేర్ టు అర్థమెటిక్. రైల్వేస్ పర్టికులర్గా మీరు ఏ పోస్ట్ అయినా తీసుకోవాలి, అది ఏఎల్పి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ఆర్బీ బోర్డు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అంటే ఇది సేవ్ చేసేసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తుంది. ఓకే. సో ఇలాగ 2గా డివైడ్ చేసుకున్నాం. ఇది అర్థమెటిక్ అండ్ ఇది వచ్చి ప్యూర్ మ్యాథ్స్.
ఓకే, సో నేను టాపిక్స్ అన్నీ రాశాను మీకు. ఇది వెయిటేజ్ ఎంత ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక అనాలిసిస్ చేసి ఊరికే నేనేమి పెట్టలేదు, ఒక వీడియో చేశాను ఆల్రెడీ. పీవైక్యూస్ నుంచి నేను అనాలిసిస్ చేసి ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది అన్నది నేను ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో పర్సంటేజెస్కి మీరు 6 hours టైం ఇవ్వాలి, సారీ 6 days టైం ఇవ్వాలి. ఓకే, పర్సంటేజ్ వెయిటేజ్ పర్లేదు, బాగానే ఉంటుంది పర్సంటేజ్ వెయిటేజ్ రైల్వేస్లోని. ఓకే, సో ఇవి ఏంటి అంటే టాపిక్స్ డెప్త్గా ఉంటుంది, పెద్ద కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కూడా అయిపోతుంది. ఓకే, సో అందుకని మీరు 6 days ఖచ్చితంగా స్పెండ్ చేయాలి దీని మీద. సో పర్సంటేజ్. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. సో ఇదంతా ఒకటే, చాలామంది డిస్కౌంట్ వేరే టాపిక్, వేరే చాప్టర్ లాగా చదువుతుంటారు. బట్ మూడు అనేవి రిలేటెడే, మూడు అనేది చదువుకోవచ్చు మీరు. 3 topics కూడా, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. సో దీనికి కూడా మీరు 6 days టైం అనేది స్పెండ్ చేయాలి. ఓకే, అకార్డింగ్ టు దోస్ వెయిటేజ్. సో ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యావరేజ్కి మీకు 5 days మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. దీనికి 4 days మీరు టైం స్పెండ్ చేయాలి. దీని యొక్క మీకు అప్లికేషన్స్ మీకు ఇక్కడ పార్ట్నర్షిప్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఏంటి రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క అప్లికేషన్స్. సో అందుకని దీనికి 1 day పెట్టాను నేను, ఎక్కువ డేస్ అవసరం లేదు, 1 day is more than enough. సో ఇవి మీరు చేసేటప్పుడు, చాప్టర్స్ చేసేటప్పుడు కూడా ఇన్ డీటెయిల్గా ప్రతిదీ కవర్ అయ్యేటట్టు మీరు కాన్సెప్ట్ వైజ్గా మీరు క్లియర్ చేసుకుంటూ రావాలి. ఓకే, జస్ట్ 2 days అన్నారు కదా అని చెప్పి 2 days ఏదో పైన చూసుకుని ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇంకో చాప్టర్ చూద్దాము, అది 4 days కదా 4 days అని చెప్పి చూసుకోవడం కాదు. ఇన్ డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్, ప్రతి టాపిక్లో నుంచి ప్రతి మోడల్ కవర్ చేసుకోవాలి. విత్ ఇక్కడ ఇచ్చిన టైం, ఇక్కడ ఇచ్చిన డ్యూరేషన్లోనే మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి 2 days అయిపోతుంది మీకు. అండ్ పార్ట్నర్షిప్ 1 day. అండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు 4 days అయిపోతుంది. అండ్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ స్పీడ్, టైం, డిస్టెన్స్ 4 days మీకు సరిపోతుంది. దీనికి 2 days సరిపోతుంది, దీనికి కూడా 4 days సరిపోతుంది. నేను ఇది ప్రాక్టికల్గా చదవగలిగిందా, కవర్ చేయగలిగిందా, ప్రాక్టీస్ చేయగలిగారా, ఇవన్నీ నేను కన్సిడరేషన్లో తీసుకుని మీకు టైము ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఎన్ని డేస్ పడుతుందని నేను అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్కి 2 days సరిపోతుంది. సో టోటల్గా మీరు అర్థమెటిక్ మ్యాథ్స్ కంప్లీట్ చేయడానికి 40 days పడుతుంది. ఓకే, సో ఎన్ని డేస్ పడుతుంది, 40 days పడుతుంది. సో నెక్స్ట్ మనము ఇంకా ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చేద్దాము. ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. ఎక్కువగా వచ్చే వెయిటేజ్ మీకు ప్యూర్ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ అనమాట. సో నెంబర్ సిస్టమ్కి అందుకని మీరు 6 days నెంబర్ సిస్టమ్కి కేటాయించాలి. ఓకే, అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్కి 3 days, సింప్లిఫికేషన్స్కి 3 days. చాలామంది బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అండ్ ఆల్సో రైల్వేస్కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా రైల్వేస్ అటెంప్ట్ చేస్తుంటారు, వచ్చి రాస్తుంటారు. వై? బికాస్ రైల్వేస్ అనేది ఇయర్లీ రావు, 4 years 5 years వన్స్ వస్తుంటాయి. సో అందుకని అందరూ కూడా మీకు సీనియర్స్ అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి వస్తుంటారు. అండ్ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు జూనియర్స్ అంటే ఇనిషియల్ స్టేజ్లో బిగినర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు ఈ ఎగ్జామ్కి. బట్ సింప్లిఫికేషన్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఎస్ఎస్సిలోని జస్ట్ లైట్గా ఉంటుంది, అంటే ఎక్కువ డెప్త్లో అడగరు మీకు. బట్ మీరు ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఎస్ఎస్సి గోల్ పెట్టుకుని ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆర్ఆర్బీస్కి వస్తే ఇక్కడ సింప్లిఫికేషన్స్ అనేది అంత ఈజీగా ఉండవు, చాలా డెప్త్గా అడుగుతారు సింప్లిఫికేషన్స్. మీకు సిరీస్ టైప్ సింప్లిఫికేషన్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ సర్ట్స్, ఇండెసెస్ ఆ టైప్లో మీకు కూడా మీకు సింప్లిఫికేషన్స్ అనేది వస్తుంటుంది. సో ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను మీకు అని అంటే
ప్రీవైక్యూస్ని చూసుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చూశాను నేను ఆల్రెడీ చాలా. సో దాని అనాలిసిస్ మీద నేను మీకు ఇక్కడ ఇలా చెప్తున్నాను. సో అందుకని సింప్లిఫికేషన్స్కి మీరు అనుకున్నంత ఈజీగా అయితే రాదు టాపిక్స్. సో అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను, వార్న్ చేస్తున్నా. 3 days అవసరం లేదు, 1 day చాలు నాకు, అసలు చేయనవసరం లేదు అనుకుంటారు చాలామంది. సో అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను. సో సింప్లిఫికేషన్స్ 3 days కంపల్సరీగా ఇవ్వాలి మీరు. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రాకి 5 days కావాలి. ఆల్జీబ్రాలో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 5 days. అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా 2 days సరిపోతుంది. ఎందుకు అని అంటే దీని యొక్క అప్లికేషన్ అనమాట, ట్రిగ్నోమెట్రీ యొక్క అప్లికేషన్ హైట్ అండ్ డిస్టెన్స్. సో మీకు ఇది కనుక మీరు ఇండెప్త్గా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ 2. హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు, ఒక పోల్ ఉంటుంది, ఇంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో ఆ పర్టికులర్ పర్సన్ చూస్తున్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇలా ఉంటుంది కదా. సో అదే అనమాట, 3 ఉంటుంది, 3 వంగి ఉంది, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. సో దాన్ని హైట్ అండ్ డిస్టెన్స్ అని కూడా అంటుంటాం మనము. సో దీనికి 2 days సరిపోతుంది. నెక్స్ట్ జామెట్రీ. సో జామెట్రీ 8 days కావాల్సిందే దానికి. అది కొంచెం పెద్ద చాప్టర్, కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో 8 days కావాలి. అండ్ మెన్సురేషన్ 3D అండ్ 2D రెండు కలిపి మీరు నేర్చుకోవాలి. 7 daysలో నేర్చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ 2 days మీకు సరిపోతుంది కోఆర్డినేట్ జామెట్రీకి. అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ డిఐ. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఈ 3 చాప్టర్స్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఈ 3 చాప్టర్స్ని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ స్కిప్ చేయొద్దు, అవి ఈజీగానే ఉంటాయి, ఈజీగా ఉంది కదా అని స్కిప్ చేసేస్తారు. బట్ స్కిప్ చేయొద్దు, ఇవి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎలా మోడల్స్ వస్తాయని చూసుకుంటూ ఉండండి. ఆర్ఆర్బి ఒకసారి పీవై చూసి కూడా ఒకసారి చూడండి, అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది పేపర్ ద్వారా ఎలా అడుగుతున్నారు అని చెప్పి. ఓకే. సో ఇది మాత్రం లీవ్ చేయొద్దు, ఇది కూడా ఇంపార్టెంటే మీకు. సో డోంట్ లీవ్, సింపులే కదా, ఈజీయే కదా అని వదిలేయద్దు, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, సో దీనికి ఇక్కడ మీకు ఈ ఓన్లీ అర్థమెటిక్ మీకు 40 daysలో అవుతుంది. అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీకు 50 daysలో అవుతుంది. సో ఏంటి 50 days దీనికి. సో దీనికి 40 days అవుతుంది అండ్ దీనికి 50 days అవుతుంది ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేయడానికి. సో టోటల్గా మ్యాథ్స్ మీకు 90 daysలో కవర్ అయిపోతుంది. సో మన టార్గెట్ కూడా ఏంటి, 90 days. మనం ఇదంతా చెప్పుకుంటుంది 90 days స్ట్రాటజీగానే చెప్పుకుంటున్నాము. ఓకే. సో 90 daysలో మీరు సిలబస్ అంతా ఎలా కవర్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చదువుకోవాలి అని చెప్పి. సో 90 days మీకు మ్యాథ్స్ కంటిన్యూగా ఇక్కడ నేను చెప్పిన డేస్ ప్రకారం మీరు షెడ్యూల్ అలానే వేసుకుని టాపిక్స్ కవర్ చేసుకుంటే 90 daysలో మీకు మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ మీకు టోటల్గా 84 days పడుతుంది. మొత్తం కంప్లీట్ చేయడానికి మీకు 84 days పడుతుంది. సో స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, మేజర్ క్వశ్చన్స్ వస్తుంటుంది. ఓకే. సో అందుకని ఇక్కడ మీకు ఎక్కువ డేస్ నేను చెప్పాను. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా అంటే రీసెంట్ ఇయర్స్ మాత్రమే కాదు, మీరు పాస్ట్లో జరిగింది అంటే అట్లీస్ట్ మినిమం ఒక 10 years వెనక జరిగిన 10 years నుంచి జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూసుకోవాలి. ఓకే. సో దానికి అకార్డింగ్గా మీరు ప్రిపరేషన్ అనేది చూసుకోండి. సో కరెంట్ అఫైర్స్కి 10 to 15 days ఇచ్చాను మీకు. నాకు తెలిసి ఇది మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, అది కొంతమంది కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేస్తారంటే మ్యాగజైన్స్ తీసుకుంటారు, మ్యాగజైన్స్ నుంచి కవర్ చేస్తారు. ఇంకొంతమంది యూట్యూబ్లోని సిరీస్ చేస్తుంటారు, లైక్ ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్, ఈ మంత్ కరెంట్ అఫైర్స్ అని పీవైక్యూస్ ద్వారా కవర్ చేస్తుంటారు. కొంతమంది లైక్ ఆఫ్లైన్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటుంటారు, దాని ద్వారా కవర్ చేసుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు, సో దాని ద్వారా కవర్ చేస్తుంటారు. సో ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో యూ చూస్ యువర్ బెస్ట్ వే టు కవర్ ది సిలబస్. ఓకే.
అండ్ నెక్స్ట్ స్టాటిక్ జీకే 10 to 13 days మీకు కన్ఫామ్గా పడుతుంది. స్టాటిక్ జీకే అవార్డ్స్ అండ్ ఆనర్స్, సో నైబరింగ్ కంట్రీస్, డ్యాన్సెస్, అది ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. స్టాటిక్ జీకే అది కూడా ఒక పార్ట్. ఇంకా వేరియస్ ఆర్గనైజేషన్స్, వాటి హెడ్ క్వార్టర్స్, రివర్స్, వాటి యొక్క ట్రిబ్యూటరీస్, ఆర్జినేషన్ పాయింట్స్, సో ఇలా ఇంకా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి ఇంకా డీప్గా పోతే స్టాటిక్ జీకేలోని. సో 10 to 13 days వాటికి మీరు స్పెండ్ చేయాలి. ఏన్షియంట్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ వరల్డ్ హిస్టరీ. సో దీనికి 5 days అండ్ మోడర్న్ హిస్టరీకి మాత్రం 3 days. సో ఈ డేస్ సరిపోతుంది మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీకి 6 days మీరు స్పెండ్ చేయాలి ఎకానమీ మీద. అండ్ పాలిటీ మీకు చాలా ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్లో. సో అందుకని మీరు 10 days స్పెండ్ చేయాలి. సో ఆర్టికల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా అన్నీ నేర్చుకోవడం. సో పాలిటీలో కూడా మీకు స్టాటిక్ జీకే కొంత కవర్ అవుతుంది. లైక్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ సిఏజీ ఎవరు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి. అంటే అందులో పాలిటీలో స్టాటిక్ జీకే అవుతుంది అది, అంటే ఫస్ట్ ఎవరు అని చెప్పి. సో ఇది కూడా మీరు చూసుకుంటూ చదువుకోవాలి, ప్రిపరేషన్ చేయాలి. అండ్ జాగ్రఫీ 10 days మీకు పడుతుంది. జాగ్రఫీ కూడా వ్యాస్ట్గా ఉంటుంది, ఏంటి సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది. సో అందుకని జాగ్రఫీ 10 days స్పెండ్ చేయాలి. అండ్ వరల్డ్ జాగ్రఫీ 5 days మీకు చాలు వరల్డ్ జాగ్రఫీకి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 days. మీరు ఏ లెవెల్లో చదవాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఏదైనా సరే అప్ టు 10th level. ఓకే, ఎన్సీఆర్టీస్ అని అంటుంటారు, బట్ ఎన్సీఆర్టీస్ అక్కడ అందులో ఉన్న ఆ లెవెల్ వరకు అయితే సరిపోతుంది. ఓకే, 10th level మీకు స్కూలింగ్ లెవెల్ వరకు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో 4 days. అండ్ బయాలజీకి 7 to 10 days మీకు స్పెండ్ చేయాలి. బయాలజీ, పాలిటీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అందులో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే, సో బయాలజీకి 7 to 10 days. అండ్ కరెంట్ అఫైర్స్కి ముందే మనం చెప్పుకున్నాం ఏంటి, 10 to 15 days మీరు స్పెండ్ చేయాలి. సో టోటల్గా ఈ డేస్ అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో 84 days. సో ఇలా 7 to 10 అని ఉన్నది నేను మినిమమే తీసుకున్నా, మినిమం కౌంట్ చేసుకున్నా. సో 7, ఇక్కడ 10, ఇక్కడ 10. సో అలా నేను కౌంట్ చేసుకొని 84 days వేసుకున్నాను. సో ఇది మినిమం అనమాట. ఇంకా మ్యాక్సిమం అంటే 7 to 10 days మీరు పెట్టచ్చు. అది ఇంకా మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో దాని ప్రకారంగా 84 days నేను క్యాలిక్యులేట్ చేశాను. సో 84 days మీకు పడుతుంది. ఏంటి ఫర్ జనరల్ అవేర్నెస్. అండ్ నెక్స్ట్ రీజనింగ్. సో రీజనింగ్లో మీకు ఫస్ట్ టాపిక్ ఏంటి, సిట్టింగ్ అరేంజ్మెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్కి మీకు 5 days మీరు స్పెండ్ చేయాలి సిట్టింగ్ అరేంజ్మెంట్కి. సో నెక్స్ట్ ఎనాలజీకి మీకు 5 days సరిపోతుంది. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 days. అండ్ అలానే సిరీస్ 4 days. వీటికి ఏంటి అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకునే దానికన్నా రీజనింగ్లోని మీరు ప్రాక్టీస్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క లాజికల్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు మీరు నేర్చుకోవడానికి 1 hour పెడితే ప్రాక్టీసింగ్కి 2 hours పెట్టాలి రీజనింగ్కి. ఓకే, సో 1:2 రేషియోలో ఉండాలి, అది 1:2 రేషియోలో ఉండాలి. ఏంటి స్టడీకి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి అండ్ ప్రాక్టీసింగ్కి 1:2 రేషియోలో ఉండాలి ఏంటి రీజనింగ్లో. నెక్స్ట్ సిరీస్ నాన్ వెరబల్కి కూడా 4 days. అండ్ ఫిగర్స్ అంటే కౌంటింగ్ ఫిగర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ట్రయాంగిల్స్ ఒక ఫిగర్ లాంటిది ఇస్తారు. సో ఆ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి కౌంట్ చేసి చెప్పమని చెప్తుంటారు. సో అవి వాటికి చిన్న ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములా బేస్గా మీరు కౌంట్ చేసుకుని టోటల్ కౌంట్ వేసేసుకుని మీరు చెప్పచ్చు ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి లోపల అని చెప్పి. సో 4 days మీకు సరిపోతుంది. అండ్ బ్లడ్ రిలేషన్స్కి 3 days మీకు సరిపోతుంది. అండ్ స్టేట్మెంట్ అండ్ కాన్క్లూజన్స్. సో స్టేట్మెంట్స్, కాన్క్లూజన్స్ ఈ టైప్లో అడుగుతూ ఉంటారు రైల్వేస్లో కూడా. సో దీనికి 4 days మీరు స్పెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 3 days. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీకు ఈ మధ్య ఎగ్జామ్స్లో చూసుకుంటే అంతా చాలా అడ్వాన్స్డ్గా అడుగుతున్నారు. బేస్డ్ ఆన్ అంటే అంత ముందుతో పోలిస్తే కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్గా అడుగుతున్నారు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 3 days మీరు స్పెండ్ చేయాలి. అండ్
క్లాక్ అండ్ క్యాలెండర్స్, క్యూబ్స్ అండ్ డైస్, డైరెక్షన్స్, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ అని చెప్పాలి. ఏంటి క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, క్యూబ్స్ అండ్ డైస్, డైరెక్షన్స్. సో వీటికి టూ డేస్, డైరెక్షన్స్కి 3 days సరిపోతుంది. బట్ ఇవి చాలా మంది స్కిప్ చేసేస్తుంటారు, ఈసీఏ కదా ఒక్కొక్కసారి అడగచ్చు అడగకపోవచ్చు అని చెప్పి. బట్ డోంట్ టేక్ ఛాన్స్, కవర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, కవర్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు, చిన్న టాపిక్సే కదా. ఇంకా పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, కంప్లీట్ అంటే ఫిగర్ ఇచ్చి కంప్లీట్ చేయమని చెప్తారు. సో నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్. సో వీటన్నిటికి కూడా 2 days సరిపోతుంది, ఈచ్కి 2 days. ఇవన్నీ కూడా ఫిగర్ టైప్ అంటే బొమ్మల్ని చూసి మీరు ఆన్సర్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కింద ఆప్షన్స్లో కూడా మీకు బొమ్మల రూపంలోనే వస్తుంది ఆన్సర్స్ కూడా, ఫిగర్స్ రూపంలోనే వస్తుంది మీకు ఆన్సర్స్ కూడా. సో వీటన్నిటికి 2 days సరిపోతుంది వీటికి. సో ఇది రీజనింగ్కి. సో రీజనింగ్కి కూడా మీకు 50 days సరిపోతుంది. సో రీజనింగ్ అన్నిటికి కూడా మీకు 50 days సరిపోతుంది. సో రీజనింగ్కి 50 days సరిపోతుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి 84 days, అండ్ మ్యాథ్స్కి రెండింటి కలిపి 90 days. సో టోటల్గా మీకు వీడియో ఏం కావలేదు, ఇంకా చూడండి, డోంట్ స్కిప్. సో 90 days. సో 90 days స్ట్రాటజీ నేను ఇప్పుడు చెప్పింది. అండ్ మీరు ఈ డేస్ చూసుకుని అన్నీ ప్యారలల్గా కవర్ చేసుకోవాలి. లైక్ అంటే మ్యాథ్స్ ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ రీజనింగ్కి వెళ్తాను, ఇలాంటివి పెట్టుకోవద్దు. 3 కూడా ప్యారలల్గా మీరు కవర్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్, ఇలాంటివి ఈ నాన్ సెన్స్ని పక్కన పెట్టేసేయండి. 3 subjectsని మీ డేని డివైడ్ చేసుకుని క్లాసెస్ వినడానికి మీకు ఒక పర్టికులర్ టైం స్పెండ్ చేయాలి, నోట్ మేకింగ్కి ఒక పర్టికులర్ టైం స్పెండ్ చేయాలి, ప్రాక్టీసింగ్ అంటే నేర్చుకున్నది, మీరు చదివింది, మీరు విన్నది మీరు నేర్చుకోవడానికి, మీ బుర్రకి ఎక్కించుకోవడానికి మీకు పర్టికులర్ టైం ఇవ్వాలి. సో ఆ పర్టికులర్ టైమే మీకు ఇక్కడ నేను చెప్పిన ఈ టైం అనమాట. ఓకే, సో మీకు ఇది ఇంపాసిబుల్ గానే అనిపిస్తూ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఇఫ్ యూ నీడ్ జాబ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్. సో మీరు ఇలా చేస్తేనే మీకు అవన్నీ జరుగుతూ ఉంటుంది. సో చాలామంది మీరు వింటుంటారు, టాపర్స్ కానివ్వండి, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి. నేను 7 hours చదువుతూ ఉంటాను. సో 7 hours తర్వాత నేను యూస్ టు స్పెండ్ మై టైం విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటాను, మ్యూజిక్ వింటాను అని అంటుంటారు. బట్ మనము అది వాళ్ళు నిజంగా చేశారో లేదో మనకు తెలియదు. ఓకే, మనం వెళ్ళి వాళ్ళ లైఫ్ని చూడలేదు. సో కానీ వాళ్ళు అలా చెప్పడంలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని పక్కన పెడితే, ఇంత టైం మీరు స్పెండ్ చేస్తే కానీ మీరు అక్కడి వరకు గోల్ వరకు రీచ్ అవ్వడం కష్టము. ఓకే, వాళ్ళు అలా చెప్పేదాని వెనక మేబీ వాళ్ళు ఒక 2 years, ఇంకా 2 years అంటే 1 year 2 year మేబీ ఫస్ట్ పీరియడ్లో వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు. సో చేసి వచ్చాక ఇంకా ఎగ్జామ్ టైంకి వాళ్ళు 7 hours స్పెండ్ చేసి ఉండొచ్చు లైక్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళు అలా అంటున్నారు, బట్ అవైతే నేను నమ్మొద్దని చెప్తాను. ఓకే, 7 hours అని చెప్పి వాళ్ళు ఐఐటీలో ఆల్రెడీ వర్క్ చేసి ఐఐటీలో ఆల్రెడీ చదువుకుని వచ్చుంటారు. ఇలా చాలా వెనకాల వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అని వాళ్ళు హైలైట్ చేసి చెప్పరు. బట్ వాట్ దే హైలైట్ ఈస్ 7 to 10 hours ఎఫిషియెంట్గా మీరు కాన్సన్ట్రేషన్గా చదివితే సరిపోతుంది అని అంటారు. బట్ వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేయరు. బట్ అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీకు ఇది ఎక్కువగా అనిపిస్తుంది, ఇంకా టైం పెట్టాలని అనిపిస్తుంది అని అంటే అది మీ ఇష్టము. బట్ మినిమం మీరు ఇంత టైం అనేది స్పెండ్ చేయాల్సిందే. బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అక్కడ 7 hours పెట్టడం అనేది వాళ్ళు చెప్పినట్టు లేకపోతే నార్మల్గా జనరల్గా మనం వింటున్నట్టు అది అవుతుందో లేదో తెలియదు. బట్ ఇలాగా మీరు కనుక టైం అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో ఓకే, అది పక్కన పెడదాము. సో 90 days. ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 28 days ఉంటుంది కాబట్టి, సో ఫిబ్రవరి అండ్ మార్చ్
మార్చ్ మిడ్ వరకు తీసుకున్నాం. సో మీరు డిసెంబర్ నుంచి మార్చ్ మిడ్ మీరు ఇది టార్గెట్ పెట్టుకోవాలి. అంటే డిసెంబర్ మార్చ్ మధ్యలో మీకు ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. డిసెంబర్ టు మార్చ్, మిడ్ మార్చ్. సో మిడ్ మార్చ్లో కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఏం చేయాలి? ఇంత హడావుడిగా ఇంత 10 hours టైం స్పెండ్ చేసి చదవడానికి ఏంటి, ఇంకా టైం ఉంది కదా, జూన్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. సో మార్చ్లోనే కంప్లీట్ చేసుకుని మేము ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో డిసెంబర్ నుంచి మార్చ్ మిడ్ వరకు మీకు సిలబస్ అనేది మీరు అవగొట్టేసుకుని నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే రివిజన్. సో మార్చ్ తర్వాత అంటే మార్చ్ మధ్య మంత్ నుంచి మీరు ఏం చేయాలంటే సో రివిజన్ చేసుకోవాలి. ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్ అన్నీ మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లోని ఒక పర్టికులర్ టాపిక్ ఏదో ఒకటి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే కొంత కన్ఫ్యూజన్ అనేది, కొంత డౌట్స్ ఉంటుంది. ఓకే, అది మీకు మొత్తం అంటే ఆ సబ్జెక్ట్ అంతా, ఆ టాపిక్స్ అంతా మీరు సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు అనిపిస్తుంటుంది అంటే అన్ని టాపిక్స్తో కంపేర్ చేస్తే ఈ టాపిక్ నాకు కొంచెం డౌట్గా ఉంది, ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ అని మీకు అనిపిస్తుంది. సో ఆ పర్టిక్యులర్ టాపిక్స్ మీరు ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే దాని మీద ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టడము, ఇంకొంచెం టైం తీసుకుని దాని మీద వర్క్ చేయడము అనేది మీరు చేయాలి. సో డిఫికల్ట్ టాపిక్స్ మీకు ఆల్ ఓవర్ టోటల్గా ఏదైనా డిఫికల్ట్ టాపిక్ ఏదైనా అనిపిస్తే మీకు అది ఇండివిజువల్గా ఉంటుంది, అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది, చేసే అర్థం చేసుకునే దాన్ని బట్టి. కొంతమందికి ఒక టాపిక్ డిఫికల్ట్ ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇంకో టాపిక్ డిఫికల్ట్గా ఉండొచ్చు. సో మీకు అనిపించిన డిఫికల్ట్ టాపిక్ ఏదైనా ఉంటే దాని మీద మీరు వర్క్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మీరు PYQs ఇవ్వాలి. సో ఏం చేయాలి? PYQs ఇవ్వాలి, థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ మార్క్స్ ఎందుకు అంటే మీరు స్పీడ్ బట్టి మీ స్పీడ్ ఎంత మీరు స్పీడ్గా పెట్టగలుగుతున్నారు, ఎంత యాక్యురేట్గా పెట్టగలుగుతున్నారు, మీటింగ్ టైమ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవడానికి. అండ్ PYQs ఎందుకు అని అంటే మీకు అంటే రైల్వేస్ ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని మీకు తెలియడం కోసము PYQs అనేది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకని PYQs చేయమని చెప్పాను. అండ్ మోస్ట్లీ అందరు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ రాస్తారు, మార్క్స్ చూసుకుంటారు, ఏది కరెక్ట్ పోయింది ఏది రాంగ్ అయింది అని చూసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. అలా చేయకూడదు. ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒక 1 hour ఎగ్జామ్ రాశారనుకోండి సపోజ్, అందులోని మీకు ఎన్ని మార్క్స్ పోయాయి అని మీరు చూసుకుని ఆ ఎన్ని మార్క్స్ పోయాయి, ఏ క్వశ్చన్స్లో పోయాయి, ఏ టాపిక్స్లో పోయాయి అని చెప్పి మీరు వాటి మీద మీరు నేర్చుకోవాలన్నమాట. ఏం పోయింది, నేను ఎందుకు తప్పు చేశాను అంటే ఆ కాన్సెప్ట్ నాకు తెలియదా, నాకు అర్థం కాలేదా, లేకపోతే టైం అయిపోతుంది అన్న హరిబురిలో నేను రాంగ్ పెట్టానా, లేకపోతే ప్రొసీజర్ ఇప్పుడు మ్యాథ్స్లో అనుకోండి క్యాలిక్యులేషన్స్ తప్పు వల్ల క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయలేక నేను అది రాంగ్ పెట్టానా, క్యాలిక్యులేషన్స్ ట్రబుల్ వచ్చిందా, లేదంటే ఫార్ములా ఏదైనా మర్చిపోయానా. సో ఎందుకు అది రాంగ్ పెట్టాల్సి వచ్చింది అన్నది మీకు మీరే అనాలిసిస్ చేసుకుని అవనేది మీ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మాక్ ఇవ్వడానికి వెళ్తుంటారు కదా. సో అప్పుడు ఆ మాక్ ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్ డే ఇచ్చిన మాక్ ఏదైతే మీరు రాంగ్ పెట్టుంటారో అది ఒకసారి గోత్రూ చేసుకోండి. అంటే ఏదైతే రాంగ్ పెట్టుంటారో అది ఒకసారి చూసుకోండి. సో ఇలాగ మీరు ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉండాలి. జస్ట్ మార్క్స్ ఇవ్వడం అంటే మాక్ ఇచ్చేసి ఓకే అయితే అయ్యింది, ఓకే అయిపోయింది కదా, ఈ మార్క్స్ వచ్చాయి అని చెప్పి దాన్ని పక్కన పడేయడం కాదు. ఇది రాంగ్ వే. మాక్ ఇచ్చిన తర్వాత
మీరు అనాలిసిస్ కూడా మీరు చేసుకోవాలి. ఓకే, నేను చేసుకున్నది అక్కడే వదిలేయకుండా పక్క రోజు లేకపోతే వీక్లీ వన్స్ 2 డేస్కి వన్స్ ఒకసారి చూసుకోవాలి. ఏది రాంగ్ పెట్టారు, ఎందుకు రాంగ్ పెట్టారు అని చెప్పి మీకు గుర్తుంటుంది కదా. సో అది చూసుకుని ఒకసారి గెట్ బ్యాక్ చేసుకోవాలి. సో అది ఒక కరెక్ట్ ప్రాసెస్ మీకు మార్క్స్కి. సో ఇదంతా మీరు మిడ్ మార్చ్ నుంచి ఇంకా ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ చేస్తూ ఉండాలి. మీకు ఏదైనా చెప్పాను కదా డిఫికల్ట్ టాపిక్స్, వాటి మీద మీరు చేస్తూ ఉండాలి. అండ్ పీవైక్యూస్. సో పీవైక్యూస్లో మీరు ఏమైనా కవర్ చేయని టాపిక్స్ ఏమైనా ఉంటే, ఓకే, మోడల్స్ ఏమైనా ఉంటే సో మీకు పీవైక్యూస్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అండ్ రైల్వే యొక్క పీవైక్యూస్ మాత్రమే కాకుండా మీరు ఎస్ఎస్సికి రిలేటెడ్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే రైల్వేస్ అనేది మీకు ప్రతి ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయదు. సో 4 ఇయర్స్కి వన్స్ 5 ఇయర్స్కి వన్స్ కండక్ట్ చేస్తుంటారు. సో అదనేది 4 ఇయర్స్కి వన్స్ కాబట్టి మీకు ఆ 4 ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే ఎగ్జామ్ ఉందో, ఎగ్జామ్ క్వశ్చన్స్ మోడల్స్ ఉన్నాయో సేమ్ అదే మోడల్స్ 4 ఇయర్స్ తర్వాత సేమ్ కొంచెం అలానే అడగరు. అప్డేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఆ అప్డేటెడ్ కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీకు ఈ ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, మీకు 1 ఇయర్ అంటే ఇయర్లీ అయితే కండక్ట్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్గా. సో అందుకని ఎస్ఎస్సికి రిలేటెడ్ ఇప్పుడు మీరు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే సో ఎస్ఎస్సిలో గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏం వస్తుంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్ వస్తుంది, ఎస్ఎస్సి సిపిఓ వస్తుంది, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్. సో ఆ పేపర్స్ని తీసుకుని ఆ పేపర్స్ని కూడా ఒకసారి చూడండి. మ్యాథ్స్ ఎలా వస్తుంది, రీజనింగ్ ఎలా వస్తుంది, సో అవి కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం ఎందుకు అని అంటే మీకు అక్కడ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అప్డేటెడ్ అయి ఉంటుంది. ఓకే, రైల్వేస్లో 4 ఇయర్స్ వెనక కాబట్టి మీకు అదే కంటెంట్ కనిపించదు, వాళ్ళు ఇంకా అప్డేటెడ్లో ఇస్తుంటారు. సో మీకు 1 ఇయర్ బ్యాక్ జరిగిన ఎగ్జామ్స్, ఫ్రీక్వెంట్గా జరిగిన ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ని మీరు ఒకసారి చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. సో ఆ స్ట్రాంగ్ బేస్ అనేది మీకు ఆ స్ట్రాంగ్ బేస్ మీద మీరు జాబ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈ స్ట్రాటజీ అనమాట. నేను చాలా ఇన్డెప్త్గా మీకు అన్నీ మీకు చెప్తున్నాను ఈ వీడియోలోని. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి దీని యొక్క ఈ సెషన్ మీకు ఎంత ఫ్రూట్ఫుల్గా అనిపించింది అని కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో ఐ నీడ్ యువర్ రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. మీకు ఎలా రీచ్ అవుతుంది, మీకు యూస్ఫుల్గా ఉందా లేదా, ఇంకా బెటర్గా ఉండాలా కంటెంట్, లేకపోతే ఇది సరిపోతుందా, మీకు ఎలా అనిపించింది, ఇది మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలా ఉందా లేదా, ఏదైనా సరే మీ ఫీడ్బ్యాక్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి. ఓకే, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. సో నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. అండ్ ఈ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే, నా వీడియో కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. సో ఇది నేను కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే, సో ఇంకొంచెం ఎనర్జెటిక్గా నేను ఇంకొంచెం ఎంతూజియాజంతో నేను వీడియోస్ చేయడానికి నాకు యూస్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది ఈరోజు సెషన్. సో మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా రైల్వేస్ ప్రిపేర్ అవుతుంటే ఇది వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ యొక్క ఇంకేమైనా మీ సలహాలు, సజెషన్స్ ఉంటే, డౌట్స్ కూడా ఏదైనా ఉంటే కింద మీరు కమెంట్ సెషన్ అడగచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎవరైనా షై ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయినా మీరు కాంపిటేటివ్ హంటర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ మీకు వీటి యొక్క పీడిఎఫ్స్ మీకు అవైలబుల్లో ఉంటుంది. నేను ఇక్కడ ఛానల్లో చెప్పే ప్రతి దాని యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే మంచి ఎనర్జెటిక్ సెషన్తో ఇంకొక మంచి క్లాస్లో మీ ముందు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్, కీప్ వాచింగ్ ది ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్, share and subscribe the channel. So bye aspirants, see you in the next video.